अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफ़िज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। ज़िले मेदक के रामायण पेट मंडल में वाक़ BRS पार्टी कैंप ऑफिस में आज पार्टी कारकुनों की एक मीटिंग मुनाक़िद हुई, जिसमें मुख्तलिफ़ देहातों से ताल्लुक़ रखने वाले अफराद ने BRS पार्टी में शमूलियत इख्तियार की और मकामी MLA श्रीमती पद्मा देवेंद्र रेड्डी ने पार्टी में शामिल होने वालों को खंडवा पहनाते हुए उनका इस्तकबाल किया। इस मौके पर प्रोग्राम में म्यूनसिपल चेयरमैन P जितेंद्र गौड़, मंडल सदर महिंदर, रामायण पेट टाउन पार्टी सदर G नागराजू, बल्दी कौंसलरान के अलावा दीगर अहम शख्सियात शरीक रहे। इस इजलास में MLA मेदक श्रीमती पद्मा देवेंद्र रेड्डी के अलावा दीगर ने खिताब किया। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश है। ఆ కేసులు అట్లుండే మన మీద రైల్వే కేసులు 8 కేసులు నా మీద ఉండే అట్లాంటి కేసులు కూడా పడ్డాయి. అయినా సరే వెరవలే, భయపడలే. తెలంగాణ రాష్ట్రం రావడమే ధ్యేయంగా పనిచేసినాం. వచ్చిన తెలంగాణను గౌరవ కేసీఆర్ గారు బాగు చేసుకుంటూ పోతున్నారు. ఒకటే బాగా ఆలోచించండి, పట్టణాల కంటే ముందు పల్లెలు ఎట్లుండే, పట్టణాల కంటే ముందు తెలంగాణ ఎట్లుండే, పట్టణాల కంటే ముందు తెలంగాణలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉండే, తెలంగాణలో మహిళల పరిస్థితి ఏ విధంగా ఉండే, మంచినీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందని ఆలోచించాలి. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను MLA 4 ఏళ్ళు చేసినప్పుడు తర్వాత రిజైన్ చేసిన, తెలంగాణ కోసమే రాజీనామా చేయమని ఒక గౌరవ కేసీఆర్ ఒక్క మాట చెప్తే రాజీనామా చేసిన. అప్పుడు మంచినీళ్ళు లేకపోయి ఉండే. నేను ఊర్లలోకి వెళ్తే బిందెలు అడ్డం పెడుతుంది. ఏడు బిడ్డ అంటే నీళ్లు లేవక్క, భుజాలు కాయలు కాస్తున్నాయి. అప్పుడు బోరింగ్లు ఉండే, కొట్టి కొట్టి కడుపుల పేర్లు బయట పడతాంత కొట్టి కొట్టితే నీళ్ళు రాకపో, దూరం లోపలికి ఎక్కడికో ఎండిపోయినాయి భూములు. ఆ నీళ్లు రాకపోతే అక్క ఒక బోరేవా, ఒక బోరే అక్క అని చెప్పేసి 2004లో మా అక్క చెల్లెలందరూ బిందెలడ్డం పెట్టి మరి ఎమ్మెల్యేలకు ఏ గ్రామం పోయినా కానీ తెలంగాణ మొత్తంలో ఏ గ్రామం పోయినా బిందెలడ్డం పెట్టి మాకు మంచిలు రావట్లేదు అని చెప్పుకునే పరిస్థితి, దుస్థితి 60-70 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ పరిపాలన కావచ్చు, అప్పుడున్న పార్టీల పరిపాలనలో అక్క చెల్లెల పరిస్థితి అది ఉండే. మరి ఈ రోజు సిద్దిపేట నియోజకవర్గం అంటే కాలనీలో కూడా ఇంకా 2 రోడ్లు మిగిలి ఉన్నాయక్క, నువ్వు మెదకలు ఏం మిగిలియకుండా అన్ని పనులు చేయించుకోవాలని ఇప్పుడు కూడా అడుగుతున్నామని చెప్పి నిన్ననే నా ముందరనే పద్మకతో అన్నాడు. మా జడ్పీ చైర్మన్ గారు ఇంటి చుట్టూ కూడా ఇంకా CC రోడ్ కానీ పరిస్థితి ఉంది అని చెప్పాడు. అంటే పద్మక ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధి కోసం పడేటువంటి తపన, గతంలో గొప్ప గొప్ప వాళ్ళు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. చాలా కాలం పాటు, సుదీర్ఘ కాలం పాటు మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు మెదక్ నుంచి ఉన్నారు. ఒకనాడు ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించినటువంటి దేశానికి ప్రధానమంత్రిగా వ్యవహరించినటువంటి ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రాంతం ఈ మెదక్ ప్రాంతం. మరి నిజంగా అన్ని రోజులుగా లేనటువంటి అభివృద్ధి పద్మక శాసనసభ్యురాలిగా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సందర్భంలో అభివృద్ధి జరిగినటువంటి సందర్భాన్ని మీరందరూ కళ్ళారా చూస్తున్నారు. ఆ అభివృద్ధి ఫలాలను మీరు అనుభవిస్తా ఉన్నారు. నిజంగా ఇటువంటి నాయకురాలు ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడ అభివృద్ధి కోసం పడేటువంటి తపన పడేటువంటి నాయకురాలు మీ శాసనసభ్యులుగా ఉండటం ఈ నియోజకవర్గ ప్రజల అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. ముఖ్యంగా ఎప్పుడు చూసినా, ఎందుకంటే మేము తెల్లారు లేస్తే మా రవి గాని మేము గాని హరీష్ రావు సార్ దగ్గర ఉందంటే అది మెదకులో ఖచ్చితంగా కావాలని కొట్లాడి, మరి సిద్దిపేటలో ఏది కనబడితే అది మెదకులో కావాలని మా పద్మకు అడిగేటువంటి సందర్భాన్ని మేము చాలా సార్లు చూస్తూ ఉంటాం. నిజంగా కూడా అట్లాంటి తపన ఉండడం అనేది నాయకులకు నాయకురాలకు ఉండేటువంటి లక్షణం. నేను 2001లో పద్మక సైకిల్ మీద రామాయంపేట నుంచి బయలుదేరి వరంగల్ పోతా ఉంటే నిజంగా మేము ఆశ్చర్యానికి గురైనాం. ఎందుకంటే ఒక మహిళగా కేసీఆర్ గారితో పాటు వరంగల్ దాకా సైకిల్ మీద పోతా ఉందంటే అది ఒక సాహసమైనటువంటి నిర్ణయమే. మహిళగా 10 కిలోమీటర్లు సైకిల్ తొక్కితే అలసిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ఎంత కష్టానికైనా ఓర్చి అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరడానికి పనిచేసేటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి శాసనసభ్యురాలు మా పద్మక్క. నిజంగా వారు భవిష్యత్తులో కూడా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం ఉంది. వారికి త్వరలోనే ముఖ్యమంత్రి గారు శుభవార్త వినిపిస్తారనేటువంటి వార్తలు కూడా వినిపిస్తా ఉన్నాయి.
తప్పకుండా పనిచేసేటువంటి నాయకత్వానికి, పనిచేసేటువంటి కార్యకర్తకు, ప్రజల మధ్యలో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా ఈ పార్టీ తప్పకుండా ఆదరిస్తుంది, అవకాశం ఇస్తుందనడానికి మా పద్మక్క గారి నిదర్శనం. నిజంగా ఈరోజు మరి వివిధ గ్రామాల నుంచి కాట్రియాల, దంతెపల్లి, అక్కన్నపేట, సుతారిపల్లి, రామాయంపేట టౌను, లక్ష్మాపూరు, వెంకటాపూరు, ధర్మారం గ్రామాల నుంచి యువకులు పెద్ద ఎత్తున చేరడానికి రావడం నిజంగా సంతోషకరమైనటువంటి పరిణామం. అనిల్ కుమార్, సందీప్, సాయి కుమార్, అరుణ్, ప్రణయ్, నిఖిల్, ప్రశాంత్, రేవంత్, చంద్రశేఖర్, సందీప్.